సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచిండ్రు. దీంట్లో విషయం ఏంది? ఇది సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టారు. దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు. ఇది ఏంటిది? క్లోత్ డ్రయర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్లో ఫిజికల్గా చూడాలి. కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్కు ఏమైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా? సో పోనీ సింగరేణిలో కూడా గతంలో పిలిచినరు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద టెండర్స్ ఇన్ సింగరేణి. దీంట్లోకి నేను సింప్లిఫై చేసి టేబుల్ తయారు చేసిన, ఇది ఇస్తా మీకు నేను. దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. అది కూడా వివరిస్తా. సో భట్టి గారు నిన్న ప్రెస్ మీట్లో చదివినటువంటి అన్ని పనులు కూడా పరిమిత స్థలాల్లో జరిగే డిజైన్ అండ్ ఇన్స్టలేషన్ పనులకు సంబంధించి సైట్ విజిట్ ఉంది అని వేరియస్ సందర్భాల్లో చదివినారు. ఎక్కడ కూడా అందులో ఓబీ వర్క్ లేదు, ఓవర్ బర్డెన్ రిమూవల్ వర్క్ లేదు. నేను అడుగుతా ఉన్నా, భట్టి గారు నిన్న మీరు అన్ని ఉదాహరణలు చెప్పింది కదా, ఏ ఒక్క ఉదాహరణనన్నా ఓబీ రిమూవల్ కాంట్రాక్ట్ సంబంధించింది ఉన్నదా? ఉంటే చెప్పండి, చూపించండి. మొత్తం ఓబీ పనులకు వర్తించినటువంటి నిబంధనలు చూపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి విధానాన్ని తెచ్చారు. కానీ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. లేలే గతంలోనే ఉంది అని. గతంలో ఎప్పుడు కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానమే లేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సిఎంపిడిఐ సిఫార్సు ఏదైతే ఉందో, మరి ఇది ఓబీ పనులకే ఉన్నట్టయితే ఇది 2018లో వచ్చింది. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. మరి ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి. ఇది 2018లో వచ్చింది అన్నారు కదా. 2018 to 2024 అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. 100 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టండి. లేదు. ఇప్పుడు 2025-26లో మాత్రమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చింది. 2025-26లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే షరతును తీసుకొచ్చారు. ఈ ఓబీ విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? భట్టి గారు మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదాం చెప్పండి. నిజాన్ని ఒప్పుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు నేను. 2025 జనవరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారు. 2025 జనవరిలో భూపాలపల్లిలో ఓబీ కాంట్రాక్ట్ టెండరు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా పిలిచారు. అంటే పాత బీఆర్ఎస్ విధానమే కొనసాగుతూ కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో కూడా 2025 జనవరి భూపాలపల్లిలో పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ పిలిచారు. కానీ ఆ టెండర్ పోటీలో వెళ్ళి ఏమైంది? మైనస్లో టెండర్ అవార్డు అయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మైనస్లోనే పోయింది. కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో మొదటి 2 నెలల్లో టెండర్ కూడా వితౌట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ టెండర్ పిలిచిండ్రు. అది కూడా గతంలో వెళ్ళినట్టే మైనస్ టెండర్ పోయింది. ఇగో అసలు పాయింట్ ఇప్పుడు చెప్తుందిగా. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్గా 3 నెలలకు 2025 మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిండ్రు. కరెక్ట్గా 3 నెలల తర్వాత, అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, షోదా కన్స్ట్రక్షన్స్. ఇలాన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడు టెండర్ పిలిచినారు, వర్క్ ఎక్కడ,
రేట్ ఎంత, ఎంత ఎక్సెస్ వేసుకున్నారు, ఎంత ప్లస్ వేసుకున్నారు, ఏం జరిగింది, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్. దిస్ ఐ విల్ రిలీజ్ ఇట్ టు ద మీడియా, మీకు కూడా కాపీ ఇస్తాను. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. దాని మొదటి లబ్ధిదారుడు ఎవరు? ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్. ఓబీ వర్క్స్లో మొదటి లబ్ధిదారుడే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు. దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో పాతగానే ఉండే, వెనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం బట్టి గారు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక చాలా టెండర్లు జరిగినాయి. ఇక దీని తర్వాత చాలా టెండర్లు జరిగినాయి. ఇక అన్నిటికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టేసిండ్రు. ఆల్ ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్లు పెట్టి అన్నీ కూడా రింగు చేసుడు. +7 +10 క్యాష్ డౌన్ 10%. ఏ టెండర్ వచ్చినా 10% క్యాష్ డౌన్ చేయాలి. ఆ విధానాల్ని తీసుకొచ్చిండ్రు. సో ఆ తర్వాత జరిగిన ఇప్పుడు 2025 మేలో మొదటి టెండర్ ఏదైతే శోధా కన్స్ట్రక్షన్కి వచ్చిందో, దాని తర్వాత జరిగిన అన్ని టెండర్లను కూడా ఈయననే రింగ్ మాస్టర్. ఈయననే అందరినీ కలిపి ఆ టెండర్ ఎవరికి ఏది దక్కాలో, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు. ఆ విధానాన్ని తెచ్చింది వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్న బట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్కాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతావు? నీ బామర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా?